Hello guys, I'm Ramanjanelu and welcome back to our channel Ramanjanelu Info. Today we have a special episode for all APPSC Group 2 aspirants out there. We will be delving into the fascinating topic of marriage in Indian society, covering almost 46 important questions with a detailed answer explanation to boost your preparation. అయితే మనం ఈరోజు APPSC Group 2 ఇండియన్ సొసైటీ సిలబస్లో భాగమైన వివాహం అనే టాపిక్లో 46 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్తో సహా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ గెట్ స్టార్టెడ్. సో బిగిన్ విత్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మ్యారేజ్ కన్సిడర్డ్ ఇన్ ఇండియన్ సొసైటీ? అంటే మన భారతీయ సమాజంలో వివాహాన్ని ఏమని పరిగణిస్తారు? ఆప్షన్ ఏ పర్సనల్ చాయిస్, ఆప్షన్ బి సోషల్ ఇన్స్టిట్యూషన్, ఆప్షన్ సి an economic contract, option D a religious duty. So answer is option B, a social institution. So marriage is considered as an important social institution in Indian society. అంటే మన భారతీయ సమాజంలో వివాహాన్ని ఒక ముఖ్యమైన సామాజిక సంస్థగా వివరించారనమాట. దెన్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, అకార్డింగ్ టు హిందూ టెక్స్ట్ వాట్ ఆర్ ద 3 మెయిన్ ఎయిమ్స్ ఆఫ్ మ్యారేజ్? అంటే హిందూ గ్రంథాల ప్రకారం వివాహం యొక్క 3 ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ఆప్షన్ ఏ వెల్త్, పవర్ అండ్ లవ్, ఆప్షన్ బి ధర్మ, ప్రజ అండ్ రతి, ఆప్షన్ సి ఫ్రీడమ్, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ, ఆప్షన్ డి ఎడ్యుకేషన్, కెరీర్ అండ్ ఫ్యామిలీ. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ధర్మ, ప్రజ అండ్ రతి. సో ది త్రీ మెయిన్ ఎయిమ్స్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ హిందూ టెక్స్ట్ ఆర్ ధర్మ, ప్రజ అండ్ రతి. అంటే హిందూ గ్రంథాలలో వివాహం యొక్క 3 ప్రధాన లక్ష్యాలు ఏంటంటే ధర్మము, ప్రజ మరియు రతి అనమాట. సో దెన్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సన్స్ ఇన్ హిందూ ఫ్యామిలీస్? అంటే హిందూ కుటుంబాల్లో కొడుకుల ప్రాముఖ్యత ఏమిటి? ఆప్షన్ ఏ ఎకనామిక్ బర్డన్, ఆప్షన్ బి సోర్స్ ఆఫ్ స్టేటస్ ఫర్ పేరెంట్స్, ఆప్షన్ సి సింబల్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఆప్షన్ డి ప్రైమరీ కేర్ గివర్స్. So answer is option B, source of status for the parents. So sons are often considered important in Hindu families as source of status for parents and economic enrichment to the family. Then coming to fourth question, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. సో కుమారులు తరచుగా హిందూ కుటుంబాలలో తల్లిదండ్రులకు హోదా మరియు కుటుంబానికి ఆర్థిక పురోగతి మూలంగా ముఖ్యమైనవిగా పరిగణించబడతారనమాట. Then coming to fourth question, what does the Child Marriage Act 1929 regulate? అంటే ఈ బాల్య వివాహ నిరోధక చట్టం 1929 దేన్ని నియంత్రిస్తుంది? ఆప్షన్ ఏ మినిమం ఏజ్ ఫర్ ఓటింగ్, ఆప్షన్ బి మినిమం ఏజ్ ఫర్ డ్రైవింగ్, ఆప్షన్ సి మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్, ఆప్షన్ డి మినిమం ఏజ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్. సో ది చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ ఆఫ్ 1929 రెగ్యులేట్ ది మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్. అంటే ఈ 1929 బాల్య వివాహ నిరోధక చట్టం అనేది వివాహానికి కనీస వయసును నియంత్రిస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్ కంట్రిబ్యూటింగ్ టు లో ఏజ్ ఎట్ మ్యారేజ్ ఇన్ ఇండియా? అంటే మన భారతదేశంలో వివాహానికి తక్కువ వయసు రావడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఆప్షన్ బి ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, ఆప్షన్ సి కల్చరల్ బిలీఫ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, ఆప్షన్ డి గవర్నమెంట్ రెగ్యులేషన్స్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కల్చరల్ బిలీఫ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. సో కల్చరల్ బిలీఫ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ది డిజైర్ టు ప్రిజర్వ్ ది చాస్టిటీ ఆఫ్ ఉమెన్ కంట్రిబ్యూటింగ్ టు లో ఏజ్ ఎట్ మ్యారేజ్ ఇన్ ఇండియా. అంటే ఈ సాంస్కృతిక విశ్వాసాలు, ఈ అంచనాలు మరియు స్త్రీల యొక్క పవిత్రతను కాపాడుకోవాలనే కోరిక భారతదేశంలో వివాహంలో తక్కువ వయసుకు దోహదం చేస్తాయి. దెన్ కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, అకార్డింగ్ టు 1991 సెన్సస్ విచ్ స్టేట్ హ్యాడ్ ది హైయెస్ట్ ఫీమేల్ ఏజ్ అట్ మ్యారేజ్ ఇన్ ఇండియా? అంటే 1991 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధికంగా స్త్రీల వివాహ వయసు ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి బీహార్. So answer is option B, Kerala. So Kerala had the highest female age at marriage according to the 1991 census. అంటే 1991 జనాభా లెక్కల ప్రకారం కేరళలో వివాహ వయసులో అత్యధికంగా స్త్రీలు ఉన్నారనమాట. దెన్ కమింగ్ టు సెవెంత్ క్వశ్చన్, వాట్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు ద రైజ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అమాంగ్ సర్టైన్ సెక్షన్స్ ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ఇండియా? అంటే ఈ భారతదేశంలో కొన్ని వర్గాల జనాభాలలో వివాహ వయసు పెరగడానికి ఏది దోహదపడుతుంది?
ఆప్షన్ ఏ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, ఆప్షన్ బి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, ఆప్షన్ సి కల్చరల్ ట్రెడిషన్స్, ఆప్షన్ డి రిలీజియస్ ప్రాక్టీసెస్. సో ఆన్సర్ is option B, educational attainment. So education, especially in urban areas, has contributed to the rise in the age at marriage. అంటే ఈ విద్యాభ్యాసం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వివాహ వయస్సు పెరుగుదలకు దోహదపడుతుంది. దెన్ కమింగ్ టు 8th క్వశ్చన్, వాట్ unintended consequence has education had on the age at marriage in India? అంటే భారతదేశంలో వివాహ వయస్సుపై విద్య ఎలాంటి అనాలోచిత పరిణామాలను కలిగి ఉంది? ఆప్షన్ ఏ డిక్రీజ్ డౌరీ డిమాండ్స్, ఆప్షన్ బి ఇంక్రీజ్డ్ ఏజ్ అట్ మ్యారేజ్, ఆప్షన్ సి రెడ్యూస్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్, ఆప్షన్ డి డిక్లైన్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్. సో ఆన్సర్ is option B, increased age at marriage. So then education coupled with dowry demands has led to rise in the age at marriage. అంటే ఈ చదువు వరకట్న డిమాండ్లతో వివాహ వయస్సు పెరగడానికి దారితీస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు 9th క్వశ్చన్, వాట్ ఆర్ ద 3 కామన్లీ లిస్టెడ్ ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజ్? అంటే వివాహానికి సంబంధించి సాధారణంగా జాబితా చేయబడిన 3 రూపాలు ఏమిటి? ఆప్షన్ ఏ మోనోగమీ, పోలిగమీ అండ్ పోలియాండ్రీ, ఆప్షన్ బి అరేంజ్డ్ లవ్ అండ్ సెల్ఫ్ చాయిస్, ఆప్షన్ సి సివిల్, రిలీజియస్ అండ్ కాంట్రాక్చువల్, ఆప్షన్ డి అనులోమ, ప్రతిలోమ అండ్ సగోత్ర. సో ఆన్సర్ is option A, monogamy, polygamy and polyandry. So the monogamy, polyandry, polygamy are mentioned as the commonly listed forms of marriage. అంటే ఏకభార్యత్వం, బహుభార్యత్వం మరియు బహుభార్యత్వం సాధారణంగా జాబితా చేయబడని వివాహ రూపాలుగా పేర్కొనబడ్డాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 10th క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ ప్రివలెంట్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ ఇండియా టుడే? అంటే నేడు భారతదేశంలో అత్యంత ప్రబలంగా ఉన్న వివాహ విధానం ఏది? ఆప్షన్ ఏ పోలోగమీ, ఆప్షన్ బి పోలియాండ్రీ, ఆప్షన్ సి మోనోగమీ, ఆప్షన్ డి లవ్ మ్యారేజ్. సో ఆన్సర్ is option C, monogamy. Monogamy is identified as the most prevalent form of marriage in India today. అంటే మన భారతదేశంలో నేడు అత్యంత ప్రబలమైన వివాహ పద్ధతిగా ఏకభార్యత్వం గుర్తించబడింది. సో ఇన్ 11th క్వశ్చన్, ఇన్ విచ్ రీజన్ డిడ్ హైపోగమీ బేస్డ్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ది హస్బెండ్ హిస్టారికల్లీ అక్కర్? అంటే భర్త స్థితి ఆధారంగా హైపోగమీ ఏ ప్రాంతాల్లో చారిత్రాత్మకంగా జరిగింది? ఆప్షన్ ఏ సౌత్ ఇండియా, ఆప్షన్ బి నార్త్ ఇండియా, ఆప్షన్ సి ఈస్ట్ ఇండియా, ఆప్షన్ డి వెస్ట్ ఇండియా. సో ఆన్సర్ is option B, North India. So hypogamy based on the status of the husband was historically found among groups like Rajputs and Jat in North India. అంటే ఈ భర్త స్థితి ఆధారంగా హైపోగమీ అనేది ఉత్తర భారతదేశంలోని రాజ్పుత్ మరియు జాట్ వంటి సమూహాలలో చారిత్రాత్మకంగా కనుగొనబడింది. Then coming to 12th question, what is సగోత్ర ఎక్సోగమీ మెయిన్లీ అసోసియేటెడ్ విత్? అంటే సగోత్ర ఎక్సోగమీ ప్రధానంగా దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ రేషియల్ గ్రూప్స్, ఆప్షన్ బి ఎకనామిక్ క్లాసెస్, ఆప్షన్ సి క్యాస్ట్ అండ్ కిన్షిప్ స్ట్రక్చర్, ఆప్షన్ డి రిలీజియస్ ప్రాక్టీసెస్. సో ఆన్సర్ is option C, caste and kinship structure. So Sagotra exogamy is associated with the caste and kinship structure, particularly among the twice born caste. And ఈ సగోత్ర ఎక్సోగమీ అనేది కులం మరియు బంధుత్వ నిర్మాణంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ముఖ్యంగా 2 సార్లు జన్మించిన కులాల్లో ఉంటుందన్నమాట. సో దెన్ కమింగ్ టు ద 13th క్వశ్చన్, వాట్ ఈస్ సపింద ఎక్సోగమీ కన్సర్న్ విత్? అంటే ఈ సపిండ ఎక్సోగమీ దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ prohibiting marriage within the same village, option B restricting marriage between close relatives, option C regulating marriage within a certain caste, option D allowing marriage with cross cousins. So answer is option B, restricting marriage between close relatives. So Sapinda exogamy is concerned with the restricting marriage between certain sets of relatives, often related to the shared ancestors. అంటే సపిండ ఎక్సోగమీ అనేది కొన్ని బంధుమిత్రుల మధ్య వివాహాన్ని పరిమితం చేయడానికి సంబంధించినది. ఇది తరచుగా భాగస్వామ్య పూర్వీకులకు సంబంధించిందనమాట. దెన్ కమింగ్ టు 14th క్వశ్చన్, వాట్ డస్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 నాట్ అలౌడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్? అంటే ఈ 1995 నాటి
హిందూ వివాహ చట్టం వివాహపరంగా ఏమి అనుమతించదు? ఆప్షన్ ఏ మ్యారేజ్ విత్ ఇన్ ద సేమ్ విలేజ్. ఆప్షన్ బి మ్యారేజ్ విత్ ఇన్ ద 5 generations ఆన్ ది ఫాదర్ సైడ్. ఆప్షన్ సి మ్యారేజ్ వితౌట్ పేరెంట్స్ కన్సెంట్. ఆప్షన్ డి మ్యారేజ్ విత్ క్రాస్ కజిన్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మ్యారేజ్ విత్ ఇన్ 5 generations ఆన్ ది ఫాదర్ సైడ్. So the Hindu Marriage Act 1955 does not allow marriage within 5 generations on the father side and 3 on the mother side. అంటే ఈ 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం తండ్రి వైపు 5 తరాలు మరియు తల్లి వైపు 3 తరాల లోపు వివాహాలు అనేవి అనుమతించబడవు. సో దెన్ కమింగ్ టు 15th question, వాట్ ఈస్ ద ప్రివైలింగ్ ప్యాటర్న్ ఆఫ్ సెలెక్టింగ్ ఎ స్పౌస్ ఇన్ ఇండియన్ టుడే? అంటే నేడు భారతదేశంలో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విధానం ఏమిటి? ఆప్షన్ ఏ సెల్ఫ్ చాయిస్ ఓన్లీ. ఆప్షన్ బి అరేంజ్డ్ మ్యారేజ్ ఓన్లీ. ఆప్షన్ సి కాంబినేషన్ ఆఫ్ సెల్ఫ్ చాయిస్ అండ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఆప్షన్ డి గవర్నమెంట్ రెగ్యులేటెడ్ మ్యారేజ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కాంబినేషన్ ఆఫ్ సెల్ఫ్ చాయిస్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. అంటే ది ప్రివైలింగ్ ప్యాటర్న్ ఇన్వాల్వ్స్ ద కాంబినేషన్ ఆఫ్ సెల్ఫ్ చాయిస్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఎస్పెషల్లీ అమాంగ్ ది అర్బన్ ఎడ్యుకేటెడ్ క్లాసెస్. అంటే ఈ ప్రబలమైన నమూనా స్వీయ ఎంపిక మరియు ఏర్పాటు చేసిన వివాహాల కలయికను కలిగి ఉంటుంది. ఇది ముఖ్యంగా పట్టణ విద్యావంతులైన తరగతిలో జరుగుతుంది. దెన్ కమింగ్ టు 16th question, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్ కంట్రిబ్యూటింగ్ టు ద ప్రివలెన్స్ ఆఫ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇన్ ఇండియా? అంటే భారతదేశంలో ఏర్పాటు చేసిన వివాహాల ప్రాబల్యానికి దోహదపడే ప్రాథమిక అంశం ఏమిటి? ఆప్షన్ ఏ ల్యాక్ ఆఫ్ లవ్ మ్యారేజ్. ఆప్షన్ బి parental control and societal restrictions. Option C economic considerations. Option D government regulations. So answer is option B parental control and societal restrictions. So the prevalence of arranged marriage is influenced by the parental control, societal restrictions and adherence to cultural norms. అంటే ఈ ఏర్పాటు చేసిన వివాహాల ప్రాబల్యం అనేది తల్లిదండ్రుల నియంత్రణ మరియు సామాజిక పరిమితులు మరియు సాంస్కృతిక నిబంధనలకు కట్టుబడి ఉండటం ద్వారా ప్రభావితం అవుతుంది అనమాట. దెన్ కమింగ్ టు 17th question, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ది ప్రాక్టీస్ ఆఫ్ ఎ విడో మ్యారింగ్ హర్ డిసీజ్డ్ హస్బెండ్స్ బ్రదర్? అంటే వితంతు తన మరణించిన భర్త సోదరుని వివాహం చేసుకునే పద్ధతికి పదం ఏమిటి? ఆప్షన్ ఏ అనులోమ మ్యారేజ్. ఆప్షన్ బి ప్రతిలోమ మ్యారేజ్. ఆప్షన్ సి లేవరేట్ మ్యారేజ్. ఆప్షన్ డి సరోరేట్ మ్యారేజ్. So answer is option C levirate marriage. The practice of widow marrying her deceased husband's brother is known as levirate marriage. అంటే వితంతు తన మరణించిన భర్త సోదరుని వివాహం చేసుకునే పద్ధతిని levirate marriage అంటారు. Then coming to 18th question, what is the term for the practice of a widower marrying his deceased wife's sister? అంటే వితంతు తన మరణించిన భార్య సోదరుని వివాహం చేసుకునే పద్ధతికి సంబంధించిన పదం ఏమిటి? ఆప్షన్ ఏ అనులోమ మ్యారేజ్. ఆప్షన్ బి ప్రతిలోమ మ్యారేజ్. ఆప్షన్ సి సరోరేట్ మ్యారేజ్. ఆప్షన్ డి హైపోర్గమస్ మ్యారేజ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సరోరేట్ మ్యారేజ్. సో ది ప్రాక్టీస్ ఆఫ్ విడోవర్ మ్యారింగ్ హిజ్ డిసీజ్డ్ వైఫ్ సిస్టర్స్ ఈజ్ నోన్ యాజ్ సరోరేట్ మ్యారేజ్. అంటే వితంతు తన మరణించిన భార్య సోదరిని వివాహం చేసుకునే పద్ధతిని సరోరేట్ వివాహం అంటారు. దెన్ కమింగ్ టు 19th question, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ది మ్యారేజ్ అవుట్ సైడ్ వన్స్ క్యాస్ట్ ఆర్ వర్ణ? అంటే ఒకరి కులం లేదా వర్ణ వెలుపల వివాహానికి పదం ఏమిటి? సో ఆప్షన్ ఏ ఎండోగామి. ఆప్షన్ బి ఎక్సోగామి. ఆప్షన్ సి హైపర్గామి. ఆప్షన్ డి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో మ్యారేజ్ అవుట్ సైడ్ వన్స్ క్యాస్ట్ ఆర్ వర్ణ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అంటే ఒకరి కులం లేదా వర్ణం వెలుపల జరిగే వివాహాన్ని కులాంతర వివాహం అంటారు. దెన్ కమింగ్ టు 20th question, which social reformer played a key role in advocating for widow remarriage in India? అంటే మన భారతదేశంలో వితంతు పునర్వివాహాన్ని సమర్థించడంలో కీలక పాత్ర పోషించిన సంఘ సంస్కర్త ఎవరు? ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్ బి స్వామి వివేకానంద. ఆప్షన్ సి మహాత్మా గాంధీ. ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్. సో రాజా రామ్మోహన్ రాయ్ played a key role in advocating for widow remarriage in India డ్యూరింగ్ ది 19th century. అంటే 19వ శతాబ్దంలో భారతదేశంలో వితంతువు పునర్వివాహం కోసం వాదించడంలో రాజా రామ్మోహన్ రాయ్ కీలక పాత్ర పోషించారు.
Then coming to 12th question, what practice is considered a violation of women's rights and is now illegal in India? అంటే ఏ అభ్యాసం మహిళా హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది మరియు ఇది ఇప్పుడు భారతదేశం చట్టవిరుద్ధంగా ఉండింది? ఆప్షన్ ఏ చైల్డ్ మ్యారేజ్, ఆప్షన్ బి డౌరీ మ్యారేజ్, ఆప్షన్ సి విడో రీమ్యారేజ్, ఆప్షన్ డి polyandry. So answer is option A and B, child marriage, and option D dowry marriage. And the child marriage and dowry system is considered as a violation of women's right and is illegal in India. అంటే ఈ బాల్య వివాహం మరియు వరకట్న వ్యవస్థ మహిళల హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడింది మరియు ఇది భారతదేశంలో చట్టవిరుద్ధం అన్నమాట. Then coming to 22nd question, విచ్ లా prohibits ది solemnization ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఇన్ ఇండియా? అంటే మన భారతదేశంలో బాల్య వివాహాలకు ఏ చట్టం నిషేధించింది? ఆప్షన్ ఏ హిందూ మ్యారేజ్ యాక్ట్, ఆప్షన్ బి చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైన్ యాక్ట్, ఆప్షన్ డి డౌరీ prohibition యాక్ట్, ఆప్షన్ డి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ రిస్ట్రిక్ట్ యాక్ట్. సో ది చైల్డ్ మ్యారేజ్ restraint యాక్ట్ prohibits ది సాలమ్నైజేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఇన్ ఇండియా. అంటే ఈ బాల్య వివాహాల నియంత్రణ చట్టం అనేది భారతదేశంలో బాల్య వివాహాలను నిషేధించింది. దెన్ కమింగ్ టు 23rd క్వశ్చన్, వాట్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ కంట్రిబ్యూటింగ్ టు ది పర్సిస్టెన్స్ ఆఫ్ డౌరీ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ ఇండియా? అంటే మన భారతదేశంలో వరకట్న సంబంధిత సమస్యలు కొనసాగించడానికి ఏ అంశం దోహదపడుతుందని గుర్తించబడింది? ఆప్షన్ ఏ లిబరల్ లీగల్ మెజర్స్, ఆప్షన్ బి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఆప్షన్ సి డిక్లైన్ ఇన్ అరేంజ్ మ్యారేజ్, ఆప్షన్ డి గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ది పర్సిస్టెన్స్ ఆఫ్ డౌరీ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ ఇండియా ఇస్ అట్రిబ్యూటెడ్ టు ఏ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే భారతదేశంలో వరకట్న సంబంధిత సమస్యలు కొనసాగడానికి అవగాహన లోపమే కారణమని చెప్పుకోవచ్చు. దెన్ కమింగ్ టు 24th క్వశ్చన్, వాట్ ఫ్యాక్టర్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ ఎ కంట్రిబ్యూటింగ్ టు ది కంటిన్యూటీ ఆఫ్ ది ట్రెడిషనల్ మ్యారేజ్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా? అంటే మన భారతదేశంలో సాంప్రదాయ వివాహ పద్ధతుల కొనసాగింపుకు ఏ అంశం దోహదపడింది? ఆప్షన్ ఏ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ఆప్షన్ బి గ్లోబలైజేషన్, ఆప్షన్ సి మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఆప్షన్ డి కల్చరల్ కన్జర్వేషన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కల్చరల్ కన్జర్వేషన్. సో ది కల్చరల్ కన్జర్వేషన్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ ఎ ఫ్యాక్టర్ కంట్రిబ్యూటింగ్ టు ద కంటిన్యూటీ ఆఫ్ ట్రెడిషనల్ మ్యారేజ్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో సాంప్రదాయ వివాహ పద్ధతులు కొనసాగింపుకు దోహదపడే అంశం సాంస్కృతిక సాంప్రదాయవాదంగా పేర్కొనబడింది. దెన్ కమింగ్ టు 25th క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ఏ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ వేర్ ది గ్రూమ్ ఆర్ హిస్ ఫ్యామిలీ పేస్ సమ్ ఆర్ ప్రాపర్టీ టు ది బ్రైడ్ ఫ్యామిలీ? అంటే ఈ వరుడు లేదా అతని కుటుంబం వధువు కుటుంబానికి మొత్తం లేదా ఆస్తిని చెల్లించే వివాహ పద్ధతికి పదం ఏంటి? ఆప్షన్ ఏ బ్రైడ్ ప్రైస్, ఆప్షన్ బి డౌరీ, ఆప్షన్ సి అలిమోనీ, ఆప్షన్ డి మ్యాట్రిమోనియల్ గిఫ్ట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్రైడ్ ప్రైస్. సో బ్రైడ్ ప్రైస్ రిఫర్స్ టు ఏ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ వేర్ ది గ్రూమ్ ఆర్ హిజ్ ఫ్యామిలీ పేస్ సమ్ ఆర్ ప్రాపర్టీ టు ది బ్రైడ్ ఫ్యామిలీ. అంటే వధువు ధర అనేది వరుడు లేదా అతని కుటుంబం వధువు కుటుంబానికి మొత్తం లేదా ఆస్తిని చెల్లించే వివాహ విధానాన్ని సూచిస్తుంది అన్నమాట. సో దెన్ కమింగ్ టు 26th క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ఎ మ్యారేజ్ ఇన్ విచ్ బోత్ పేరెంట్స్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? అంటే భాగస్వాములు ఇద్దరు సమాన హక్కులు మరియు బాధ్యతలను కలిగి ఉండే వివాహానికి పదం ఏమిటి? ఆప్షన్ ఏ అరేంజ్ మ్యారేజ్, ఆప్షన్ బి లవ్ మ్యారేజ్, ఆప్షన్ సి కంపన్సనేట్ మ్యారేజ్, ఆప్షన్ డి egalitarian మ్యారేజ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి egalitarian మ్యారేజ్. So egalitarian marriage is a term used to describe a marriage in which both parents have equal rights and responsibilities. అంటే ఈ సమానత్వ వివాహం అనేది ఇద్దరు భాగస్వాములకు సమాన హక్కులు మరియు బాధ్యతలను కలిగి ఉండే వివాహాన్ని వివరించడానికి ఉపయోగపడే పదం. దెన్ కమింగ్ టు 27th క్వశ్చన్, వాట్ ఈస్ ద కన్యాదాన హిందూ మ్యారేజ్ రిచువల్స్? అంటే హిందూ విధానంలో హిందూ వివాహ ఆచారాల్లో కన్యాదానం అంటే ఏమిటి? సో ఆప్షన్ ఏ lighting of the sacrificed fire, option B giving of the bride by the father, option C walking a 7-step by the bride and groom, option D clasping of the bride's hand by the groom. And answer is option B giving of the bride by the father. And kanyadanam is a ritual where the father gives away his daughter to the groom.
సో కన్యాదానం అనేది తండ్రి తన కుమారుడిని వరుడికి ఇచ్చే ఆచారం అనమాట. దెన్ కమింగ్ టు 28th క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ సెరమనీ ఆఫ్ సిక్ మ్యారేజ్ కాల్డ్? అంటే సిక్ వివాహం యొక్క ప్రధాన వేడుకను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ అగ్ని పరిణయ, ఆప్షన్ బి ఆనంద్ కరాజ్, ఆప్షన్ సి సప్తపది, ఆప్షన్ డి నిక్కా. సో ఆన్సర్ is option B, Anand Karaj. So Anand Karaj is the main ceremony in Sikh marriage involving the bride and grooms going around the holy book. అంటే వధూవరులు పవిత్ర గ్రంథం చుట్టూ తిరిగే సిక్ వివాహంలో ఆనంద్ కరాజ్ ప్రధాన వేడుక. దెన్ కమింగ్ టు 29th క్వశ్చన్, ఇన్ ముస్లిం మ్యారేజ్ వాట్ ఈస్ ద ఫార్మల్ డాక్యుమెంట్ బేరింగ్ ది సిగ్నేచర్స్ ఆఫ్ ది కపుల్స్ కాల్డ్? అంటే ఈ ముస్లిం వివాహాల్లో జంట సంతకాలను కలిగి ఉన్న అధికార పత్రాన్ని ఏమంటారు? నికానామా, ఆప్షన్ ఏ నికానామా, ఆప్షన్ బి మెహర్, ఆప్షన్ సి సహబాద్, ఆప్షన్ డి పాణిగ్రహణ. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నికానామా. సో నికానామా ఇస్ ద ఫార్మల్ డాక్యుమెంట్ ఇన్ ముస్లిం మ్యారేజెస్ కంటైనింగ్ ది సిగ్నేచర్స్ ఆఫ్ ది బ్రైడ్ అండ్ గ్రూమ్ అలాంగ్ విత్ ది డీటెయిల్ ఆఫ్ మెహర్. సో నికానామా అనేది ముస్లిం వివాహాల్లో మెహర్ వివరాలతో పాటు వధూవరుల సంతకాలు కలిగి ఉండే అధికార పత్రం. దెన్ కమింగ్ టు 30th క్వశ్చన్, అమాంగ్ క్రిస్టియన్స్ వాట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రిచువల్ ఇన్వాల్వింగ్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎ రింగ్? అంటే క్రైస్తవులలో ఉంగరం మార్పిడికి సంబంధించి ముఖ్యమైన ఆచారం ఏమిటి? ఆప్షన్ ఏ ఆనంద్ కరాజ్, ఆప్షన్ బి నిక్కా, ఆప్షన్ సి టైయింగ్, ఆప్షన్ డి రింగ్ ఎక్స్చేంజ్. సో ఆన్సర్ is option D, ring exchange. In Christian weddings, the exchange of ring is an important ritual symbolizing the union of couple. అంటే ఈ క్రైస్తవ వివాహాల్లో ఉంగరాల మార్పిడి అనేది జంట యొక్క ఐక్యతను సూచించే ఒక ముఖ్యమైన ఆచారం. సో దెన్ కమింగ్ టు 31st క్వశ్చన్, విచ్ యాక్ట్ ఇన్ ఇండియా ప్రొవైడెడ్ ఫర్ ఏ సెక్యులర్ అండ్ సివిల్ మ్యారేజ్ బిఫోర్ ఏ రిజిస్టర్? అంటే రిజిస్టర్ ముందు లౌకిక మరియు పౌర వివాహాలను భారతదేశంలో ఏ చట్టం అందిస్తుంది? ఆప్షన్ ఏ హిందూ మ్యారేజ్ యాక్ట్, ఆప్షన్ బి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఆప్షన్ సి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఆప్షన్ డి ముస్లిం పర్సనల్ లా. సో ఆన్సర్ is ఆప్షన్ బి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. సో ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1954 ఇన్ ఇండియా allow for a secular and civil marriage before a register అప్లికేబుల్ టు ఆల్ ఇండియన్ సిటిజన్స్. అంటే మన భారతదేశంలో 1954 ప్రత్యేక వివాహ చట్టం రిజిస్టర్ ముందు లౌకిక మరియు పౌర వివాహాలను అనుమతిస్తుంది. ఇది భారతీయ పౌరులందరికీ వర్తిస్తుంది. దెన్ కమింగ్ టు 32nd క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ మ్యారేజెస్ వితౌట్ రిలీజియస్ రైట్స్ అండ్ బేస్డ్ ఆన్ సింపుల్ ప్రాక్టీసెస్? అంటే ఈ మతపరమైన ఆచారాలు లేకుండా మరియు సాధారణ అభ్యాసాల ఆధారంగా వివాహాలకు పదం ఏమిటి? ఆప్షన్ ఏ సెక్యులర్ మ్యారేజెస్, ఆప్షన్ బి కస్టమరీ మ్యారేజెస్, ఆప్షన్ సి సివిల్ మ్యారేజెస్, ఆప్షన్ డి రిచువలిస్టిక్ మ్యారేజెస్. సో ఆన్సర్ is ఆప్షన్ బి కస్టమరీ మ్యారేజెస్. సో మ్యారేజెస్ వితౌట్ రిలీజియస్ రైట్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ కస్టమరీ మ్యారేజెస్ ఆఫెన్ బేస్డ్ ఆన్ సింపుల్ ప్రాక్టీసెస్. అంటే ఈ మతపరమైన ఆచారాలు లేని వివాహాలను సాంప్రదాయ వివాహాలుగా సూచిస్తారు. ఇవి తరచుగా సాధారణ పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. దెన్ కమింగ్ టు 33rd క్వశ్చన్, వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అథారిటీ ఓవర్ ది బ్రైడ్ ఫ్రమ్ హర్ ఫాదర్ టు ద గ్రూమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పేమెంట్ కాల్డ్? అంటే వధువుపై అధికారాన్ని ఆమె తండ్రి నుండి వరుడికి చెల్లింపు రూపంలో ఏమంటారు? ఆప్షన్ ఏ బ్రైడ్ ప్రైస్, ఆప్షన్ బి డౌరీ, ఆప్షన్ సి మెహర్, ఆప్షన్ డి శ్రీదాన. సో ఆన్సర్ is ఆప్షన్ ఏ బ్రైడ్ ప్రైస్. So bride price involves the payment made by the groom's family to the bride's father, symbolizing the transfer of authority. సో ఈ వధువు ధర అనేది వరుడి కుటుంబం వధువు తండ్రికి చేసిన చెల్లింపును కలిగి ఉంటుంది. ఇది అధికార బదిలీకి పత్రిక. దెన్ కమింగ్ టు 34th క్వశ్చన్, వాట్ లీగల్ యాక్ట్ ఇన్ 1961 ఎయిమ్ టు ప్రొహిబిట్ ది ప్రాక్టీస్ ఆఫ్ డౌరీ ఇన్ ఇండియా? అంటే భారతదేశంలో వరకట్న ఆచారాన్ని నిషేధించే లక్ష్యంతో 1961లో ఏ చట్టపరమైన చట్టాలు రూపొందించబడింది? ఆప్షన్ ఏ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఆప్షన్ బి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఆప్షన్ సి హిందూ మ్యారేజ్ యాక్ట్, ఆప్షన్ డి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. సో ఆన్సర్ is ఆప్షన్ ఏ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్.
So the Dowry Prohibition Act of 1961 was enacted to prohibit the practice of dowry in India. అంటే భారతదేశంలో ఆచారాన్ని నిషేధించడానికి 1961 వరకట్న నిషేధ చట్టం రూపొందించబడింది. Then which act, coming to 35th question, which act was passed by the Indian Parliament in 1987 to prevent the practice of widow burning or sati? అంటే వితంతువుల దహనం లేదా సతీ ఆచారాన్ని నిరోధించడానికి ఈ 1987వ సంవత్సరంలో భారత పార్లమెంటు ఏ చట్టం ఆమోదించింది? ఆప్షన్ ఏ హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్, ఆప్షన్ బి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఆప్షన్ సి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఆప్షన్ సి Commission of Sati Prevent Act. So answer is option D, Commission of Sati Act. So the Commission of Sati Act 1987 was enacted to prevent the practices of widow burning or sati. అంటే కమిషన్ ఆఫ్ సతీ చట్టం 1957 ప్రకారం వితంతువుల దహనం లేదా సతీ ఆచారాన్ని నిరోధించడానికి రూపొందించబడింది అన్నమాట. Then coming to 36th question, how did the Supreme Court defined live-in relationships in the case of Indra Sharma versus VKV Sharma? అంటే ఇంద్ర శర్మ వర్సెస్ వికేవి కేసులో లివ్-ఇన్ సంబంధాలను సుప్రీంకోర్టు ఎలా నిర్వహించింది? సో దెన్ ఆప్షన్ ఏ లీగల్ యూనియన్స్ విత్ రిలీజియస్ సెరమనీస్, ఆప్షన్ బి డొమెస్టిక్ cohabitation between the two married individuals, option C mutual agreement for continuous cohabitation, option D contractual relationship with legal obligations. So answer is option C mutual agreement for continuous cohabitation. So the Supreme Court defined live-in relationship as a domestic cohabitation between the adults with the mutual agreement. అంటే లివ్-ఇన్ రిలేషన్షిప్ అనేది ఈ పరస్పర ఒప్పందంతో పెద్దల మధ్య ఉండే దేశీయ సహజీవనం అని సుప్రీంకోర్టు నిర్వహించింది. Then coming to 37th question, what right does the Domestic Violence Act provide to a aggrieved live-in partner? అంటే ఈ బాధిత లివ్-ఇన్ భాగస్వామికి గృహహింస చట్టం ఏ హక్కును అందిస్తుంది? ఆప్షన్ ఏ రైట్ టు ప్రాపర్టీ, ఆప్షన్ బి రైట్ టు ఎలిమోనీ, ఆప్షన్ సి రైట్ టు కస్టడీ, ఆప్షన్ డి రైట్ టు అడాప్షన్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రైట్ టు ఎలిమోనీ. సో ది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రొవైడ్ ది రైట్ టు ఎలిమోనీ టు అగ్రీవ్డ్ లివ్-ఇన్ పార్ట్నర్. అంటే ఈ గృహహింస చట్టం బాధిత లివ్-ఇన్ భాగస్వామికి భరణం హక్కును అందిస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు 38th క్వశ్చన్, హౌ డస్ ద లీగల్ స్టేటస్ ఆఫ్ లివ్-ఇన్ రిలేషన్షిప్ డిఫర్ ఫ్రమ్ ది మ్యారేజ్? అంటే ఈ లివ్-ఇన్ సంబంధాల యొక్క చట్టపరమైన స్థితి వివాహాల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది? ఆప్షన్ ఏ లివ్-ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ ఇల్లీగల్ ఇన్ ఇండియా, ఆప్షన్ బి there is no legal recognition of relationships, ఆప్షన్ సి లివ్-ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ legally binding like marriages, ఆప్షన్ డి both live-in relationships and marriages have the same legal status. So answer is option B, there is no legal recognition of live-in relationships. So a live-in relationship have a lack legal recognition and partners are not bound by marriage laws. అంటే ఈ లివ్-ఇన్ సంబంధాలకు చట్టపరమైన గుర్తింపు అనేది లేదు, మరి భాగ్యస్వాములు వివాహ చట్టాలకు కట్టుబడి ఉండరు. దెన్ కమింగ్ టు 39th క్వశ్చన్, వాట్ డస్ సెక్షన్ 125 ఆఫ్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రొవైడ్ రిగార్డింగ్ మెయింటెనెన్స్ ఇన్ లివ్-ఇన్ రిలేషన్షిప్? అంటే ఈ లివ్-ఇన్ రిలేషన్షిప్లో మెయింటెనెన్స్ గురించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ఏమి అందిస్తుంది? ఆప్షన్ ఏ మెయింటెనెన్స్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఇన్ లివ్-ఇన్ రిలేషన్షిప్స్, ఆప్షన్ బి మెయింటెనెన్స్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ టు మ్యారీడ్ కపుల్, ఆప్షన్ సి మెయింటెనెన్స్ ఈజ్ అప్లికేబుల్ టు లివ్-ఇన్ పార్ట్నర్స్, ఆప్షన్ డి మెయింటెనెన్స్ ఈజ్ అప్లికేబుల్ టు చిల్డ్రన్ బోర్న్ అవుట్ ఆఫ్ వెడ్లాక్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మెయింటెనెన్స్ ఈజ్ అప్లికేబుల్ టు లివ్-ఇన్ పార్ట్నర్స్. So section 125 provides a legal right of maintenance to provide to partners in or out of marriage. అంటే సెక్షన్ 125 అనేది వివాహంలో లేదా బయట అంటే వివాహం చేసుకోకుండా ఉన్న భాగస్వాములకు నిర్వహణ యొక్క చట్టపరమైన హక్కును అందిస్తుంది. Then coming to 40th question, what is the legal status of children born out of live-in relationships regarding the inheritance? అంటే ఈ వారసత్వానికి సంబంధించి లివ్-ఇన్ రిలేషన్షిప్ నుండి పుట్టిన పిల్లలకు చట్టపరమైన స్థితి ఏమిటి? ఆప్షన్ ఏ నో ఇన్హెరెన్స్ రైట్స్,
Option B, inheritance right only in ancestral properties. Option C, full inheritance rights. Option D, inheritance rights only as self-born properties. So answer is option C, full inheritance rights. So children born out of living relationships have full inheritance rights as per section 16 of the Hindu Marriage Act. అంటే ఈ హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం లివ్-ఇన్ రిలేషన్షిప్ నుండి పుట్టిన పిల్లలకు పూర్తి వారసత్వ హక్కులనే ఉంటాయి. దెన్ కమింగ్ టు 41st క్వశ్చన్, అండర్ విచ్ లా కెన్ ఏ చైల్డ్ క్లైమ్ మెయింటెనెన్స్ ఇన్ లివ్-ఇన్ రిలేషన్షిప్ ఇఫ్ ఏ పర్సనల్ లా డు నాట్ అప్లై? అంటే వ్యక్తిగతమైన చట్టాలు వర్తించకపోతే ఏ చట్టం ప్రకారం పిల్లలు లివ్-ఇన్ రిలేషన్షిప్లో మెయింటెనెన్స్కు క్లెయిమ్ చేయవచ్చు? ఆప్షన్ ఏ, హిందూ మ్యారేజ్ యాక్ట్. ఆప్షన్ బి, ముస్లిం పర్సనల్ యాక్ట్. ఆప్షన్ సి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125. ఆప్షన్ డి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125. సో సెక్షన్ 125 of the criminal procedure code provided legal right of maintenance to children in live-in relationship. అంటే ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న పిల్లలకు మెయింటెనెన్స్ యొక్క చట్టపరమైన హక్కును అందిస్తుంది. దెన్ కమింగ్ టు 42nd క్వశ్చన్, విచ్ యాక్ట్ రెగ్యులైజింగ్ ది మ్యారేజ్ ఆఫ్ విడోస్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ ఇన్ ఇండియా? అంటే భారతదేశంలో అన్ని కులాల వితంతువుల వివాహాలను ఏ చట్టం చట్టబద్ధం చేసింది? ఆప్షన్ ఏ, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. ఆప్షన్ బి, కమిషన్ ఆఫ్ సతీ ప్రివెంట్ యాక్ట్. ఆప్షన్ సి, హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్. ఆప్షన్ డి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. సో ఆన్సర్ is option C, Hindu Widow Remarriage Act. So the Hindu Widow Remarriage Act legalized the marriage of widows of all caste in India. అంటే హిందూ వితంతువుల పునర్వివాహ చట్టం భారతదేశంలోని అన్ని కులాల వితంతువుల వివాహాన్ని చట్టబద్ధం చేసింది. కమింగ్ టు 43rd క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ది ఇండియన్ గవర్నమెంట్ క్రిమినలైజ్ ద ట్రిపుల్ తలాక్? అంటే భారతదేశంలో భారత ప్రభుత్వం త్రిపుల్ తలాక్ను ఏ సంవత్సరంలో నేరంగా పరిగణించింది? ఆప్షన్ ఏ 2017, ఆప్షన్ బి 2018, ఆప్షన్ సి 2019, ఆప్షన్ డి 2020. సో ఆన్సర్ ఈజ్ ఇక్కడ మిస్టేక్ వచ్చింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2019. సో ది ఇండియన్ గవర్నమెంట్ క్రిమినలైజింగ్ త్రిపుల్ తలాక్ ఇన్ 2019. అంటే మన భారత ప్రభుత్వం అనేది 2019లో త్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించింది. Then coming to 44th question, what is the legal term for the practices of marrying within the same social, economic and cultural group? అంటే ఒకే సామాజిక, ఆర్థిక లేదా సాంస్కృతిక సమూహంలో వివాహం చేసుకున్న అభ్యాసాన్ని చట్టపరమైన పదం ఏది? ఆప్షన్ ఏ, మోనోగమి. ఆప్షన్ బి, ఎండోగమి. ఆప్షన్ సి, ఎక్సోగమి. ఆప్షన్ డి, పోలిగమి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ఎండోగమి. సో ఎండోగమి ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ మ్యారింగ్ విత్ ఇన్ ది సేమ్ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ గ్రూప్. అంటే ఎండోగమి అనేది ఒకే సామాజిక, ఆర్థిక లేదా సాంస్కృతిక సమూహాల్లో వివాహం చేసుకునే పద్ధతి. దెన్ కమింగ్ టు 45th క్వశ్చన్, ఇన్ హిందూ లా వాట్ ఈస్ ద లీగల్ ప్రాసెస్ ఆఫ్ అడాప్టింగ్ ఎ సన్ కాల్డ్? అంటే హిందూ చట్టంలో కొడుకులను దత్తత తీసుకునే చట్టపరమైన ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ, కన్యాదాన్. ఆప్షన్ బి, గోత్ర. ఆప్షన్ సి, దత్తత. ఆప్షన్ డి, కార్వా చౌత్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, దత్తక. సో దత్తక ఈజ్ ద లీగల్ ప్రాసెస్ ఆఫ్ ది అడాప్షన్ ఆఫ్ ఎ సన్ ఇన్ హిందూ లా. అంటే ఈ దత్తక అనేది హిందూ చట్టంలో కుమారుని దత్తత తీసుకునే చట్టపరమైన ప్రక్రియ. దెన్ కమింగ్ టు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 46th. సో వాట్ ఈస్ ద లీగల్ టర్మ్ ఫర్ ది ప్రాక్టీసెస్ ఆఫ్ హ్యావింగ్ మల్టిపుల్ స్పౌజెస్ సైమల్టేనియస్లీ? అంటే ఏకకాలంలో బహుళ జీవిత భాగస్వాములను కలిగి ఉండే అభ్యాసానికి చట్టపరమైన పదం ఏమిటి? ఆప్షన్ ఏ, మోనోగమి. ఆప్షన్ బి, పోలియాండ్రీ. ఆప్షన్ సి, పోలోగమి. ఆప్షన్ డి, బిగామి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పోలిగమి. సో పోలిగమి ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ మల్టిపుల్ స్పౌసెస్ ఇన్ సైమల్టేనియస్లీ. అంటే బహుభార్యత్వం అనేది ఒకేసారి అనేక మంది భార్యాభర్తలను కలిగి ఉండే పద్ధతి. So and that wraps up our rapid fire session of 46 crucial questions on marriage topic for the APPSC Group 2 exams. I hope this comprehensive overview has provided valuable insights and will aid your exam preparation. If you found this video helpful, don't forget to give it a thumbs up, share it with your friends and fellow aspirants, and subscribe for more content. So best of luck with your preparation.
and I will see you in the next video. This is until the next time. This is Ramanjanelu signing off. Jai Hind.